ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు అనమాట, అంటే జూన్ 21 రోజు తీసిన వ్లాగ్ అనమాట. అదేనండి, యోగా డే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేచేసి బ్రష్ అది ఇది అయిపోయిందనమాట. ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి ఇక్కడ జీలకర్ర, వాము, అదేవిధంగా కొంచెం ధనియాలు, కొంచెం సోంపు, కొంచెం మెంతులు వేసేసి పొయ్యి పైన పసుపు కూడా వేసేసి పొయ్యి పైన ఫస్ట్ వాటర్ అయితే పెట్టేశానండి. అదైతే డైలీ కంపల్సరీ తీసుకుంటాం అనమాట, నేను, మా పెద్ద పాపను, మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి ఫ్రైడే రోజు నైట్ తోమిన గిన్నెలు అనమాట. ఇంకా అవి పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇంకా వాటిని అయితే సర్దేస్తున్నాను, ఎందుకంటే నాకు ప్రస్తుతానికి సర్వెంట్ అయితే రావట్లేదండి ఒక 1 మంత్ నుంచి. ఇంకా అందుకోసమే నేనే చేసుకుంటున్నాను అనమాట. కనీసం యోగా డే రోజైనా లేచి యోగా చేసి తాతకు పంపించాలి కదా. మా పెద్ద పాప అయితే ముందే లేచేసింది అనమాట. ఇంకా చిన్నదాన్ని అప్పుడే లేపుతున్నాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసానండి. ఇంక ఇంటి పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజైతే స్కూల్లో యోగా డేకి కొంచెం సెలబ్రేషన్ ఉంది అంటే ఇంకా వాళ్ళనైతే యోగా చేయడానికి కన్వీనియంట్గా డ్రెస్అప్ అయి రమ్మన్నారనమాట. ఇంకా వైట్ టాప్ ఉంటే కంపల్సరీ వేసుకొని రమ్మంటే ఇంక ఇద్దరైతే రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రైడే రోజు నేనైతే ఇడ్లీ చేశానండి బ్రేక్ఫాస్ట్. ఇంకా అదే బ్యాటర్ ఉంటే ఇంకా అవే ఊతప్పంలాగా పోసి ఇచ్చారనమాట. కొంచెం టమాటా చట్నీ కూడా చేశాను. ఇంకా ఆ రోజు దట్టు ఏకాదశి కాబట్టి ఆ రోజు ఇంకా మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్. ఇంకా తనైతే ఫుడ్ ఏం తీసుకోరు మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి ఇదిగోండి స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు. బాయ్ రా హర్ష. ఏయ్, ఇంకా సాటర్డే కాబట్టి ఈరోజు డ్యూటీ మాత్రము ఇంకా మా హస్బెండ్దే అనమాట. ఇంకా తనే తీసుకొని వెళ్ళి కింద వాళ్ళని బస్ ఎక్కిచ్చేసిన తర్వాత నేను ఇంట్లో కావాల్సిన కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను అనమాట. ఇంకా అవి అయితే తీసుకొని వచ్చారు. టమాటో, బనానా, ఇవేంటి సపోటాలే ఇవి. అందులో చూస్తే నాకు సపోటా లాగా అనిపిస్తుంది. మ్యాంగోస్, ఇవి ఏం తోత అవేనా? ఎంత పడ్డది? ఏంది ఒకటి 2 కలిపి 100 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలా? 2 కేజీలు ఏంది? ఒక్కటా 2 కలిపి 2 కేజీలే? అదేంది అంత పెద్దగా ఉంది? ఇది ఒకటే కేజీ కంటే ఎక్కువ ఉంటుందేమో. కొత్తిమీర ఒకటేనా ఇది? ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇంకా ఇదిగోండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ తెచ్చారు కదా. ఇంకా తెచ్చిన వెంటనే ముందు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మిషన్లో కూడా బట్టలు కూడా వేసేసాను. ఇక్కడ కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టానండి. ఇదిగో సొరకాయ ఉంటే ఒక చిన్నది, ఇంకా సొరకాయ వండుదాం అన్నట్టు ఇంకా దాన్ని అయితే తురిమేసి ముక్కల్లాగా కట్ చేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నానండి. మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం కోసం అయితే స్కూల్కి అయితే వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళకి ఏప్రిల్లోనే టర్మ్ 1 సగం అయితే పే చేశాము. ఇంకా ఒక సగం ఉందన్నమాట. మీకు చెప్తే నమ్మర్లే కానీ ఆ ఒక్క సాటర్డే రోజే మా ఇంట్లో ఖర్చు అటు ఇటు 1.5 వరకు అయిందండి పిల్లల ఫీజులే. ఇంకా ఏంటంటే కార్ రిపేర్ ఉంటే ఆ కార్ రిపేర్ ఒకటి చేసాము. మెయిన్ ఏంటంటే ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకున్నామండి. ఇంకా దానివల్ల అంత ఖర్చు అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సొరకాయ ముక్కలు అయితే కట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర అయితే గ్రైండ్ చేసుకొని దాంతో అయితే చేస్తున్నాను అనమాట. ఈ పచ్చికారం వేసి సొరకాయ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, నెక్స్ట్ ఆనియన్ వేసేసుకున్నాను. ఇంకా పసుపు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే అనుకుంటున్నాం మేము, ఇప్పుడే గుర్తుకొచ్చి దానికి నాకు సడన్గా మేమేవో కొన్ని మా ఫ్యామిలీ మీరు లేనప్పుడు మేము మాట్లాడుకోవాల్సిన సడన్గా నాకు తిరుపతి మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట. కుక్ చేసుకొని ఇంకా సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా అలా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. స్పెషల్ తెలుసా, పచ్చికారం వేసి చేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ.
ఇంకా వాళ్ళిద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టుకొని మేము ముగ్గురం అయితే తినేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు సొరకాయ కర్రీతో పాటు కొంచెం పులిహోర చేయమని చెప్పింది అనమాట మా చిన్న పాప. ఇంకా అందుకోసమే తన కోసమని పులిహోర అయితే చేశానన్నమాట. ఇంకా అందరం మేము ముగ్గురం అయితే కొంచెం పులిహోర కొంచెం వైట్ రైస్లో సొరకాయ కర్రీ కొంచెం కర్డ్ పెట్టేసుకొని లంచ్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆ మిగిలిన కర్రీ అవి ఇవన్నీ ఇంకా డిష్ అవుట్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే అన్నీ దోమేస్తున్నానండి. ఈ గిన్నెలు మాత్రం ఎప్పటికప్పుడు దొమ్ముకోకపోతే ఇంకా అసలు వెంటనే దోమేసుకోవాలన్నమాట. కిచెన్లో గిన్నెలు మాత్రం వెంటనే ఎప్పటికప్పుడు అయిపోవాలన్నమాట. ఇంకా తోమేశాను. ఇంకా తోమేసిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా బట్టలు అట్లనే పక్కకు పెట్టేశానన్నమాట. ఇంకా వాటిని అయితే మడత పెడుతున్నా అండి. ఎందుకు పక్కకు పెట్టేశానంటే ఈ బట్టలు మడత పెట్టడానికి టైం ఉందిలే కానీ ఇంకా మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇయర్కి పిల్లలకు అయ్యే ఏంటి చదువు ఖర్చు ఎంత అవుతుంది, ఎంత పెడుతున్నాము, ఏంది అది ఇది అన్నట్టు యాక్చువల్గా మొత్తము ఒకసారి ఖర్చుల గురించి అయితే అన్నీ మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. ఎట్లాగో పిల్లలు కూడా లేరు కదా అన్నట్టు ఇంకా మేమిద్దరం అయితే కొంతసేపు అయితే ఇంట్లో ఫైనాన్షియల్ దాని గురించి అయితే మాట్లాడుకున్నాం అనమాట. వామ్మో సంపాదన ఏమో ఆయన ఒక్కరే సంపాదన, ఖర్చు మాత్రము చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది అనమాట. చూడాలి నా సపోర్ట్ ఏమైనా చేద్దామా అని యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది మాత్రం క్లిక్ అవ్వట్లేదండి. ఒక్కొక్కసారి ఆలోచిస్తే అయితే చాలా బాధేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప అయితే నిద్రపోయింది. ఇక మా హస్బెండ్ ఏమో తనకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే తనైతే చేసుకుంటున్నారు. ఇక మా పెద్ద పాప ఏమో హోంవర్క్స్ అయితే చేసుకుంటుందండి. తను 9th క్లాస్ అయ్యేసరికి కొంచెం హోంవర్క్స్ కూడా ఎక్కువనే ఉంటున్నాయి అన్నమాట. దట్ ఇంకా హాలిడే వచ్చిందంటే ఇంకా హోంవర్క్స్ ఎక్కువనే ఉంటాయి. ఇంకా నేనేం చేశానంటే ఆ టైంలో కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఏమైనా షార్ట్స్ అప్లోడ్ చేయాలా అన్నట్టు చూసుకుంటానన్నమాట. అదే ఆ గ్యాప్లోనే అయిపోవాలన్నమాట నాకు. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఇంక ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత ఇక కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఎందుకో తలనొప్పిగా అనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే కొన్ని మురుకులు మా హస్బెండ్ కొనుక్కొని వచ్చారనమాట. ఇంకా మురుకులు వేసేసుకొని మురుకులు పెట్టుకొని కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా యాక్చువల్గా ఏంటంటే సాటర్డే కాబట్టి ఆ రోజు మా చిన్న పాపకి కూచిపూడి డ్యాన్స్ కూడా ఉంటుంది అనమాట. తనైతే డ్రాప్ చేసి వచ్చేసాను. కానీ ఆ వీడియో తీయడం కుదరలేదండి ఆ రోజు. ఇంకా తనైతే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం నైట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా నైట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. ఇక నేను మా పెద్ద పాప మా చిన్న పాప ముగ్గురం అయితే డిన్నర్ చేసేసామండి. సొరకాయ కర్రీ ఉంది కదా, ఆ సొరకాయ కర్రీ ఇంకా చపాతీ చేసేసుకొని డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ దోమేసుకొని ఇదిగోండి గ్యాస్ పొయ్యి అయితే డైలీ కంపల్సరీ క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి బాదాములు అది జీలకర్ర వామ్ వాటర్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ వాటర్లో వేసేసి అది నానబెడతాను. బాదం కూడా నానబెట్టాను అనమాట. ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ మా పెద్ద పాప వచ్చేసి తన హోంవర్క్స్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకా మేమందరం కొంతసేపు టీవీ అయితే చూసాము. ఇంకా టీవీ చూసేసిన తర్వాత ఇంకా డైరీ రాయడం స్టార్ట్ చేశాను కదా, ఇంకా డైరీ అయితే రాసేసుకొని ఇంకా పడుకుంటాం అనమాట. ఇదేనండి ఈరోజు నా డే అనేది ఇలా స్పెండ్ చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.